ములుగు జిల్లా తాడవాయి మండలంలో పర్యటించారు మంత్రి సీతక్క. అటవీ ప్రాంతంలోని గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి జిల్లా అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. పోచాపూర్ గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రామంలో సదుపాయాలపై ఆరా తీశారు. అటవీశాఖ అనుమతి తీసుకుని 12 కోట్ల నిధులతో బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు సీతక్క. త్వరలోనే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన గిరిజన రైతులకు ఐటీడీఏ నుంచి బోర్లు మంజూరు చేయిస్తామని చెప్పారు. బొల్లపల్లిలో వాగుపై చెక్ డ్యాం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత చల్వాయి గ్రామంలో మెగా జాబ్ మేళాను ప్రారంభించారు సీతక్క. చిన్న చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు దాదాపు 70 కంపెనీలను ఆహ్వానించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని, ఒక దిక్కు స్టేట్ గవర్నమెంటు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ కూడా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం జరుగుతుంది. అయినా కూడా పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే మరి గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ అవకాశాలను కడిగి కూడా మన నిరుద్యోగ యువతను పంపించి మరి అటు కూడా చదువుకుంటూ అటు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాల వైపు కూడా ప్రయత్నం చేయాలని వాళ్ళని మోటివేషన్ చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో గతంలో నేను పర్సనల్గా కూడా అనేక కంపెనీలతో మాట్లాడి మరి జాబ్ మేళా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా మనం ఎదుర్కొనే సమస్య మన మారుమూల ప్రాంతాల పిల్లలు సిటీ వైపు ఉన్నటువంటి కంపెనీలలోకి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి కొద్ది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందిని కూడా పొడగొట్టుకోవడం కోసం మోటివేషన్ కూడా చేస్తూ ఉన్నాం. సో ఈరోజు దాదాపుగా మరి ఒక 12,000 ఉద్యోగాలతోటి కంపెనీలు వచ్చినాయి. కానీ ఇక్కడికి 3,000 మంది మన స్టూడెంట్స్ కూడా వచ్చిర్రు. దాంట్లో 12 గంటల వరకు ఒక 100 మంది సెలెక్ట్ అయ్యారు. మిగతాది కూడా దాదాపుగా ఈరోజు 1000 మంది సెలెక్ట్ అవుతారని మేము భావిస్తూ ఉన్నాం. మేము పిల్లలకు ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అవకాశాలను వెతుక్కొని మనం పోయి స్థిరపడాల్సిన అవసరం ఉందని. అదే కాకుండా చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి మరి 5 గ్రామాల పోచాపురము, బందాల, మరి అల్లిగూడెం, బొల్లెపల్లి, నర్సాపురం మారుమూల గ్రామాలు వందల సంవత్సరాలుగా గుట్టల మధ్య ఉంటున్నటువంటి ఆదివాసీ గూడాలకు కూడా ఈరోజు 12 కోట్లతోటి మరి రోడ్ల నిర్మాణాన్ని కూడా చేపట్టడం మా జీవితంలో మర్చిపోలేనటువంటి ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే హైవేలు, స్కైవేలు, ఫ్లైఓవర్లు అవుతున్నాయి, కానీ మారుమూల ప్రాంతాలకు అనేక ఫారెస్ట్ ఇబ్బందులతోటి రోడ్లు కూడా కానటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని సమస్యలను అధిగమించి రోడ్లు వేసుకోవడం కూడా మాకు చాలా సంతోషం. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కల్పించడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. మళ్ళీ ఇంకా మినీ మేడారం కోసం కూడా ఒక రివ్యూ చేస్తూ ఉన్నాం. మరి రాబోయేటువంటి జాతరకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ఈ జాతరను సక్సెస్ చేసుకోవడం కోసం మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, ఈ జిల్లా మరి టూరిజం హబ్గా వర్ధిల్లుతూ ఉంది, పేరుగాస్తూ ఉంది. కాబట్టి టూరిజం ఎక్కడ ఏ చిన్న అవకాశాలను కూడా టూరిజాన్ని కూడా డెవలప్ చేస్తామని తెలియజేస్తూ